గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెరిపోయాయి. ప్రస్తుతం సరిహద్దుల వద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆ గగనతలాన్ని కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ క్షణం భారత మిలిటరీ సైన్యం పాక్పై దాడి చేస్తుందన్న ఒక భయాందోళన వాతావరణం ప్రస్తుతం పాక్ ప్రభుత్వంలో నెలకొంది. పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటికే నిరంతర సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారత్ కూడా ఈ అంశంలో అప్రమత్తమైంది. ఇప్పటికే సింధు జలాల నదీ ఒప్పందం కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో పరోక్షంగా పాక్పై భారత్ యుద్ధానికే దారితీసినటువంటి సన్నాహాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో భారతీయ యువత ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ నిజంగా యుద్ధం చేయబోతుందా? పాక్పై ఎటువంటి ప్రణాళికతో భారత్ ముందుకు వెళ్ళబోతోంది? పహల్గామ్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం ఏ స్థాయి సీరియస్గా తీసుకుంది? అసలు భారతీయ యువతలో ఉన్నటువంటి అభిప్రాయాలంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూశారు పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, 26 మంది మృత్యుదంతం నరమేధం తర్వాత ఒకసారిగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దౌత్య సంబంధాలన్నింటినీ కూడా పూర్తిగా తెంపివేసింది. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులంతా కూడా తిరిగి స్వదేశానికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వార్ జరుగుతుందన్న ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వార్ మొదలైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఆ భయానక పరిస్థితులు కావచ్చు. నిజంగా భారత ప్రభుత్వం ఏ స్థాయిలో పాక్పై విరుచుకుపడబోతోంది? ముందుగా పహల్గామ్లో చనిపోయిన 26 మందికి నివాళులు అర్పిస్తూ మీరు గమనించండి, దేశ ప్రజలు చాలా ప్రశాంతంగా గత 10 ఏళ్ల నుంచి చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. అలాంటి వాతావరణంలో ఒక్కసారిగా ఉగ్రదాడులు 26 మంది, అందున హిందువుల మీద టార్గెట్ చేసుకొని ఉగ్రదాడులు చేయడం చాలా దురదృష్టకరం. నేటి పరిస్థితుల్లో భారతదేశం చాలా ధీటుగా ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా చాలా శక్తివంతంగా ఎదిగిందని చెప్పుకోవడానికి గత 10 ఏళ్ళ చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దొంగ దెబ్బ తీయడం కోసము అనూహ్యంగా అక్కడున్న కొంతమందితో సహకారం తీసుకొని ఒక 10 మంది ఎంటర్ అయిపోయి ఒక హిందువులను టార్గెట్ చేస్తూ మత ప్రాతిపదికన వారిని చంపేయటం అనేది దురదృష్టకరం. మీరు చూస్తున్నాం, మనం వెంటనే మోడీ గారు విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసేసి వారు వెంటనే మీటింగ్ పెట్టేసేసి ఇక్కడ ఏమేమి చేయాలి అని చెప్పేసి చూసుకొని సింధు జలాలు ఆపేయటం కావచ్చు, అక్కడ ఉన్న వాటితో కంప్లీట్గా సంబంధాలు తెగించి ప్రపంచ దేశాలందరికీ కూడా ఈ సమాచారం తెలియజేసి వారి మద్దతు కూడగట్టుకోవటం కావచ్చు. అమెరికా లాంటి దేశాలు, ఇటలీ దేశాలు మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్యతో ఇక ఉగ్రవాదం అనేది మట్టు పెట్టాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేసేసి యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. మనం అన్ని రకాలుగా బలవంతంగా ఉన్నాం. ఇటు పరిస్థితుల్లో ఉగ్రవాదం మీదుగా సంపూర్ణంగా దాడి చేసేసి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ దేశ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్లస్ ఎలాంటి సహకారం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని దేశ ప్రజల నలుమూలల నుంచి కూడా మోడీ గారికి మద్దతు తెలుపుతూ మనం ర్యాలీలు చేయడం కావచ్చు. ప్రజల్లో ఆ చైతన్యం వచ్చేసింది. మేమంతా అన్నిటికీ ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హామీ ఇస్తున్నాం. పాక్తో పోలిస్తే భారత ఆయుధ సంపత్తి కూడా, అత్యాధునిక ఆయుధ సంపత్తి కూడా అధికంగా ఉంది. కానీ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడంలోనూ, ఉగ్రవాద దాడులు చేయడంలోనూ పాక్ దేశానికి పెట్టిందే పేరని చెప్పుకోవాలి. నిజంగా అప్పుడు బంగ్లాదేశ్తో కూడా చాలా కుమ్మక్కు రాజకీయాలకు పాక్ తరలిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో కూడా పాక్ సైన్యం కొంత మోహరించింది. ఐఎస్ఐ ఏజెంట్లు కూడా బంగ్లాదేశ్ సరిహద్దులో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఇంటెలిజెన్స్ నిఘాను కూడా పాకిస్తాన్ పెంచుకున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ పాక్కు బంగ్లాదేశ్ సహకరిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పటికే బంగ్లాదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఒకవేళ పాక్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడితే భారత్ నిజంగా అప్రమత్తంగా ఉండగలుగుతుందా? భారత్ ఎటువంటి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో? అందరికీ నమస్కారం అండి. ముందుగా పహల్గామ్లో భారతీయులని పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి రాజకీయంగా కానీ సామాన్య ప్రజానికం కానీ ఈ రోజున ఉధృతమైన వాళ్ళకి భయాందోళనకమైన కలిగించే విధంగా వాళ్ళకు కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నారు. గతంతో పోల్చుకుంటే గతంలో ఉన్న భారతీయులందరూ కొద్ది గొప్ప ఉన్న గత పాలనలో కూడా భయభ్రాంతులకి ఎప్పుడు ఏం జరుగుతుందనే వాళ్ళు భయపడేవాళ్ళు. ఇవాళ అట్లాంటి పరిస్థితి ఏం లేదండి. రక్షణ శాఖ కానీ ఒకవేళ పక్క దేశాలు కూడా పోట్లాడుకున్నా కూడా భారతదేశం కూడా దీన్ని మాత్రమే సాల్వ్ చేయగలదనే ఒక దృఢ సంకల్పంగానే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఈ కల్పనలో భాగంగా దేశ ప్రజలందరూ కూడా గుండె ధైర్యం చాలా పెరిగిందండి. రాబోయే రోజులలో బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ కాదు, చైనా కాదు, చుట్టుపక్కల ఎటువంటి మనకి ఉగ్రవాదులు ఉన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పేసి ఒక సంకేతం మాత్రమే జరిగింది. రాబో రోజులలో
ముందుకు ఒకవేళ యుద్ధ ప్రాతిపదికన వెళ్లాల్సి వస్తే మాత్రం అది ఊహించలేని పరిణామాల విధానం కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశం అంటే ఇవాళ నాటే జోకండి, ఇవాళ ప్రపంచ ఉన్నత దేశాల్లో కూడా అగ్రస్థానంలో మనం కూడా ఉన్నామని అందరికీ తెలుసు. ఏ దేశం కూడా మనకి వెనుకబడి ఇదేం లేదండి. మనకు భారతదేశం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, రాబో రోజుల్లో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు మేము సపోర్ట్ చేస్తామని అగ్రదేశాలు కూడా మనకు సపోర్ట్కి ఇస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇవాళ దేశం సుభిక్షంగా ఉందంటే ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. కాబట్టి వారి సలహాలని కూడా వేరే మిగతా దేశాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారంటే ఎక్కడైనా సామరస్యంగా ఉండాలనుకున్నప్పుడు సామరస్యంతోనే ఉండాలి, పోట్లాడాలని సరికల పోట్లాడుతూనే ఉన్నారు. ఆ పోట్లాట విషయంకి వచ్చేసరికి భారతదేశానికి ఎటువంటి ఇదేమీ లేదండి, ధైర్యంగా పోట్లాడుతుంది. దేశం నలుమూల నుంచి కూడా ఈరోజు చిచ్చు పెట్టాలని చూసినా కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనే విధంగా అన్ని విధాలుగా సన్నాహితం అవుతుంది ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే చిన్న చిన్న దేశాలు. వాటి వల్ల ఏమీ కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటేనండి, వాళ్ళ దగ్గర తిండి సౌకర్యం లేకపోయినా, నీళ్ళ సౌకర్యం లేకపోయినా పక్క దేశాలు దోచుకోవాలా, వాళ్ళని ఇది చేయాలనే కాన్సెప్ట్తో ఉంటుంది. కానీ భారతదేశం అట్లా కాదండి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ దేశానికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మన దగ్గర నుంచి మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, రక్షణ శాఖకు సంబంధించిన కానీ, ఆహార పదార్థాలు కానీ, ఎక్కడ మొన్న జరిగిన భూకంప పరిస్థితుల్లో కూడా మన దేశం నుంచి ఎక్కువ వెళ్ళడం జరిగింది. దానికి కారణం ఏంటండి, ఒక దాతృత్వం ఉన్న భారతదేశం కాబట్టి, ఒక స్ట్రెంత్ ఉన్న పవర్ ఉన్న అగ్రదేశాలన్నింటిలో కూడా మనం కూడా ముందుకు రాబోయే రోజు వెళ్తున్నాము. ఎటువంటి పరిస్థితులు దీన్ని ఉపేక్షించలేండి. అణువణువున ఎక్కడ ఎవరున్నా కూడా గుంజుకొని వచ్చి మరి పాతి పెట్టే స్థితిలో మాత్రం భారతదేశం ఎగిరి ముందుకెళ్తుందని దృఢంగా చెప్తున్నాను. భారత్లో ఉగ్రదాడి కొత్త కాదు. గతంలో పఠాన్కోట్ ఉగ్రదాడి చూసాం, పుల్వామా ఉగ్రదాడి చూసాం, 26/11 చూసాం, గోకుల్ చాట్ చూసాం. ఇలా వరుసగా భారత్లో ఉగ్రవాద దాడులు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. గతంలో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. అసలు ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే అసలు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యను తీసుకుంటే దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం? ముందుగా పహల్గాం మృతులకు నివాళులు అర్పిస్తున్నాం. ముందు ఏంటంటే నీ రక్తం నా రక్తం ఎరిపే ఉంటుంది. కానీ ఇక్కడ కుహనా రాజకీయ శక్తులు ఉన్నారు, సెక్యులర్ అనే ముసుగులో పాకిస్తాన్ పాట పాడుతున్నారు. కానీ రక్తం ఎరిపే కానీ డిఎన్ఏ వేరున్నట్టున్నది వాళ్ళకు. ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని పాకిస్తాన్ ప్రేమికులారా ఖబర్దార్, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడ మాతో మంచిగా ఉండండి. ఇది ప్రపంచంలో హిందూ దేశం అంటేనే ఒకటే దేశం, బాగా శాంతియుతంగా మెదులుతున్నాం. ఏమాత్రం మీరు మాకు ఈ కుహనా రాజకీయంగా మీరు మాట్లాడితే బాగుండదు. అక్కడ మోడీ ఉన్నాడు, యోగి ఉన్నాడు, యోగి ఏరేస్తున్నాడు. మోడీ దౌత్యపరంగా అన్ని దేశాలతో మిత్రత్వం ఉన్నది. మాకు ఆర్థికంగా కూడా 5వ స్థానానికి వచ్చినాం. ఓర్వలేక చాతగాని ప్రభుత్వం అన్ని అభండాలు వేసి మాట్లాడుతున్నాయి తప్ప ఏమీ లేదు. మేము ఇప్పుడు మోడీ గారు సైన్యానికైతే ఎట్లాగా మీకు వదిలేసాము నిర్ణయం అని అన్నారో, ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఉన్న యువతకి ఆ ఛాన్స్ ఇస్తే బార్డర్లో పోయి ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరేం చెప్తారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల పట్ల? మీ అభిప్రాయం ఏంటి? ఒక భారతీయ యువకుడిగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు మీరు ఏ విధంగా? ముందుగా పహల్గాం దాంట్లో చనిపోయేటువంటి 26 మందికి ఆత్మశాంతి కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ ప్రపంచంలో ఉగ్రవాద దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ దేశం మాత్రమే. పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసినా, బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సపోర్ట్ చేసినా, ఈ దేశ త్రివిధ దళాల ముందల, ఆయుధ సంపత్తి ముందల ఆ 2 దేశాలు కలిసి వచ్చినా కూడా భారతదేశాన్ని ఇంచి భూమిని కూడా టచ్ చేయలేవు. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు, వారి యొక్క అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి గారు కావచ్చు, విదేశాంగ శాఖ మంత్రి గారు కావచ్చు, చూడండి, ఒక సింధు జలాలు ఆపటం ఒకటి, తర్వాత విదేశాంగటువంటి దౌత్య సంబంధాలు ఆపటం ఒకటి, గగనతలం మీద ఏరోప్లేన్స్ రాకుండా చేయటం. అంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలని ఫస్ట్ మానసికంగా దెబ్బ కొట్టగలిగితే ఆడ ఉంటే ప్రజలే ఆటోమేటిక్గా పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. రెండోది, యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ మనతో యుద్ధం చేసే ఆయుధ సంపత్తి కూడా వాళ్ళ దగ్గర లేదు. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా పాక్ మద్దతుగా ఉంటామని ఒక స్పష్టమైనటువంటి ప్రకటనను పరోక్షంగా విడుదల చేస్తుంది. భారత్ కొంత శాంతి పాటించాలని కూడా పరోక్షంగా విజ్ఞప్తులు చేస్తోంది. చైనా కూడా ఒకవైపు అమెరికా లాంటి అగ్ర సామ్రాజ్యం మనకు మద్దతుగా ఉన్నప్పటికీ చైనా లాంటి దేశం కూడా అక్కడ పాకిస్తాన్కి మద్దతులోనూ అత్యాధునిక రాడార్ వ్యవస్థను కూడా పాకిస్తాన్కు చైనా అందించడం పట్ల మీ తప్పకుండా. అంటే చైనా ఎప్పుడైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందో దాని అర్థం రానున్న రోజుల్లో చైనా పాకిస్తాన్ తింటాం కన్ఫర్మ్.
ఈ దేశం అంటే ఈ ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా ఉన్న దేశాలు 2 దేశాలు, ఒకటి చైనా, 2 భారతదేశం. చైనా కావాల్సింది భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలంటే ఏదైతే ఉన్నటువంటి దేశం ఏంటంటే పాకిస్తాన్. దాన్ని పాకిస్తాన్ ఒక ఆయుధంలాగా వాడుతుంది తప్పితే దాన్ని ఏదో చేయాలని కాదు. ఈ రోజున మరొకసారి తెలియజేస్తున్నాను మీడియా ముఖం కూడా, నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది యుద్ధమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మా యువత తరపున, భారతదేశం తరపున నరేంద్ర మోడీ గారికి ఎనీ టైం సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే పాక్పై లోకల్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బలూచిస్తాన్ లాంటి అక్కడ ఉన్నటువంటి పాక్ సమీప ప్రాంతాలు కూడా పూర్తిగా పాక్పై వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వారిని సానుకూలంగా మలుచుకొని ఆ బలగాలను కూడా భారత ప్రభుత్వం అనుకూలంగా మలుచుకొని పాక్పై ఖచ్చితంగా తారస్థాయిలో యుద్ధానికి పాల్పడుతున్నామని చెప్తుంది. మీరేం చెప్తారు? భారత్కి ఇవాళ ఆ దేశాలే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మీకు అండగా మేమున్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామని మిగతా దేశాలు కూడా తెలుపుకున్నాయి. వీళ్ళందరి సహకారాలు తీసుకునే భారత్ ముందుకెళ్తుంది. ఇవాళ పాకిస్తాన్ ఈ ఉగ్రదాడి చేయడం ఇది మొదటిసారి కాదు, ఏళ్ల తరబడి దాడులు చేస్తూనే ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి ఉపేక్షించాం. నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ త్రివిధ దళాలను పిలిపించి వాళ్ళతో కూర్చొని మాట్లాడారు. మనం ఏ రకంగా పాకిస్తాన్ని దెబ్బకొట్టాలనే నిర్ణయాలు జరుగుతూనే ఉన్నాయి. అందరిని పిలిపించుకొని మాట్లాడారు. దానికి జరగాల్సిన చర్యలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు ఒక మహిళగా ఏం చెప్తారక్క? ఎట్లా ఉంటుంది అసలు ఒకవేళ యుద్ధం మొదలైతే భారత ప్రజలపై ఎటువంటి భారం పడబోతుంది? ఎందుకంటే ఒక యుద్ధం అంటే పూర్తిగా ఆర్థిక నిల్వలను కూడా ముందస్తుగానే ఉంచుకోవాలి. సో భారత ప్రభుత్వం దగ్గర అత్యధికంగా ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ కొంత నష్టం ఆర్థికంగా మన వైపు కూడా ఉంటుంది. సో పాక్తో యుద్ధం అనివార్యం అంటారా? ఖచ్చితంగా చేయాల్సిందే అంటారు? అనివార్యమని అసలు మేము అనుకోలేదు కదా. అసలు ముందుగా అయితే యుద్ధం స్టార్ట్ చేసిందే వాళ్ళు. కాబట్టి మేము జలాలను అందించి, ఆహారాన్ని అందించి, అన్ని రకాలుగా వాళ్ళతో పాటు మనము సమానత్వ భావాలని వాళ్ళతో పాటు మనము కొల్యూట్ చేసుకొని వాళ్ళకి మనం కూడా ఆర్థిక అభివృద్ధికి అంతో ఇంతో నరేంద్ర మోడీ గారు వాళ్ళకి సహాయ సహకారాలను అందించిన నేపథ్యంలో వాళ్ళ మొండి వైఖరి చూపించి, వాళ్ళ ద్వంద్వ వైఖరి చూపించి మళ్ళొకసారి యుద్ధానికి ప్రాతిపదిక లేపిందే వాళ్ళు. కాబట్టి యుద్ధం అనివార్యమైతే భారతీయ జనతా పార్టీ కనే కాదు, భారతీయులందరము కూడా ఏకదాటిపై నిలబడి యుద్ధానికి ముందుంటామని మేము తెలియజేసుకుంటాం. ఏప్రిల్ 22వ తారీఖు నాడు జరిగిన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించడం మేజర్గా ఇది ఏంది అని అంటే ముస్లింలకు హిందువులకు మధ్యన జరిగిన ఘర్షణ వాతావరణంగా 1947లో భారత్ పాకిస్తాన్ అనేది మత ప్రాతిపాదికన విడిపోయింది. విడిపోయిన కానించి 1947 నుంచి 2014 వరకు 66 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో చేసింది. ఈ 66 సంవత్సరాల పరిపాలనలో 375 ఆర్టికల్ అనేది మొత్తం ఒక స్పెషల్ స్టేటస్, జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు ఒక స్పెషల్ స్టేటస్ ఉంటే ఓన్లీ జమ్మూ కాశ్మీర్కు 370 ఆర్టికల్ అనేది ఒక స్పెషల్ స్టేటస్, ప్రత్యేక రాజ్యాంగం ఇచ్చారు. దాన్ని నరేంద్ర మోడీ గారు 2014లో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిర్రో నాటి నుండి 2025 వరకు కానీ ఒక భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒకే విధంగా ఒకే దేశం, ఒకే కులం, ఒకే అనేది ఒక సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక నరేంద్ర మోడీ గారు ఏ సంకల్పం అయితే తీసుకున్నారో దానికి భారతదేశంలో ఉన్న విభిన్న మతాలు, విభిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో మత విద్వేషాలు రేగొట్టి ఈ ప్రభుత్వంలో ఎక్స్పార్టీలు అనుకున్న ప్రభుత్వాలు కొంతమంది ఇక్కడే విదేశీ భారతదేశంలో వండుకుంటూ స్వదేశీ పాట పాడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సనాతన ధర్మాన్ని నరేంద్ర మోడీ గారు బలోపేతం చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో మత విద్వేషాలు రెచ్చగొట్టి పహల్గాంలో ఏప్రిల్ 22వ తారీఖు నాడు జరిగినది. మరి బట్టలు వీడదీసి వాళ్ళ లింగ నిర్ధారణ నిరూపణ చేసి ఇతను ముస్లిమా, ఇతను హిందువా అనేది వివక్షతతోటి ఇది హిందువుల మీద జరిగిన కాండాన్ని తీవ్రతరంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున ఖండిస్తూ రేపు భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ పద్ధతి అయితే తీసుకుంటాడో దానికి అందరంగా మా యూత్ సప్న మేము సపోర్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా పాక్తో యుద్ధం తాము సిద్ధం అంటున్నారు భారత యువత. ఖచ్చితంగా ఏ క్షణం యుద్ధం అనివార్యమైన తమ వంతు భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు. భారత ప్రభుత్వానికి అన్ని విధాల అండదండగా తాము సైతం ఉంటామని చెప్తున్నారు భారతీయ యువత. రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.